టాపిక్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ మోడల్ పేపర్ ప్రాక్టీస్. ఫస్ట్ బిట్, వర్గీకరణ శాస్త్రం మరో పేరు. వర్గీకరణ శాస్త్రం మరో పేరు. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ టాక్సానమీ. వర్గీకరణ శాస్త్ర పితామహుడు, ఆధునిక వర్గీకరణ వ్యవస్థాపకుడు అని పిలువబడే శాస్త్రవేత్త. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ కెరోలస్ వాన్ లిన్నేయస్. నెక్స్ట్, పక్షి రెక్కలు గబ్బిలం పెటాజియం. పక్షి రెక్కలు గబ్బిలం పెటాజియం ఈ రకమైన అవయవాలకు ఉదాహరణలు. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ క్రియాసామ్య అవయవాలు. జీవుల స్థల బాహ్య సంరక్షణ జరిగే ప్రదేశాలు. జీవుల స్థల బాహ్య సంరక్షణ జరిగే ప్రదేశాలు. సెకండ్ ఆప్షన్ జంతు ప్రదర్శనశాలలు. వర్గ వికాస వృక్షాన్ని రూపొందించినది. సెకండ్ ఆప్షన్ లిన్నేయస్. మరణించిన జీవుల నమూనాలను భద్రపరచు ప్రదేశాలు. మరణించిన జీవుల నమూనాలను భద్రపరచు ప్రదేశాలు. ఫస్ట్ ఆప్షన్ ప్రదర్శనశాలలు. ప్రాధాన్యత క్రమ వర్గీకరణను ప్రతిపాదించిన వారు. థర్డ్ ఆప్షన్ లిన్నేయస్. వర్గీకరణలో గల అవికల్ప అంతస్తుల సంఖ్య 7. క్రింది వాటిలో అతి ప్రాథమిక అంతస్తుగా పేర్కొనబడేది. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ వర్గం. ఆర్కీబ్యాక్టీరియాకు నిజకేంద్రక జీవులతో గల సంబంధం. నిజ బ్యాక్టీరియాలతో గల సంబంధం ఎక్కువగా ఉందని తెలిపినది. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ కార్లవోస్. వర్గీకరణలో అతిపెద్ద ప్రమాణం రాజ్యం. జీవులను 3 రాజ్యాలుగా వర్గీకరించినది. సెకండ్ ఆప్షన్ హెకెల్. పరపోషక బహుకణ జీవులను కలిగి ఉన్న రాజ్యం. ఫోర్త్ ఆప్షన్ యానిమేలియా. ద్వినామ నామీకరణలో మొదటి పేరు దేనిని సూచిస్తుంది? మొదటి పేరు ప్రజాతిని సూచిస్తుంది. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ప్రజాతి. రెండో పేరు జాతిని సూచిస్తుంది. ఎగ్జాంపుల్ హైబిస్కస్ రోజా సైనెన్సిస్. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచుము. మానవుడు, చిరుత, సింహము, పులి. మానవుడు మీకు తెలుసు, హోమోసేపియన్స్. చిరుత పాంథెరా పార్థస్. సింహం పాంథెరా లియో. పులి పాంథెరా టైగ్రిస్. ఆన్సర్ A2, B1, C4,
D3 ఫస్ట్ ఆప్షన్. క్రింది ఏ సంస్థ నియమావళిని అనుసరించి జంతువుల నామీకరణ? క్రింది ఏ సంస్థ నియమావళిని అనుసరించి జంతువుల నామీకరణ జరుపుతారు? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జూలాజికల్ నామనిక్లేచర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్రింది వాటిలో సరి అయిన జత. ఫస్ట్ వన్ ఇండియా కాకి కార్వస్ స్ప్లెండన్స్, మయన్మార్ కాకి కార్వస్ స్ప్లెండన్స్ ఇన్సోలెన్స్, శ్రీలంక కాకి కార్వస్ స్ప్లెండన్స్ ప్రోటిగాటస్. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. ద్వినామ నామీకరణంలో పేర్లు ఏ భాషకు చెందినవి? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ లాటిన్. హిస్టోరియా జెనరాలిస్ ప్లాంటారం గ్రంథం రచించిన శాస్త్రవేత్త? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ జాన్ రే. సన్నిహిత సంబంధం గల కొన్ని ప్రజాతుల సమూహాన్ని ఏ విధంగా పేర్కొంటారు? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ కుటుంబం. ఒక శాస్త్రీయ నామంలో జాతి పేరు ప్రజాతి పేరు ఒకటే అయినట్లయితే అలాంటి శాస్త్రీయ నామాన్ని ఏమంటారు? సెకండ్ ఆప్షన్ టాటోనిమ్. ఎగ్జాంపుల్ నాజా, బ్యూబో. నెక్స్ట్ నిర్దిష్టమైన కణాంగాలు లేని ఏకకణ జీవులు చేర్చబడ్డ రాజ్యం? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ మొనీరా. క్రింది వాటిలో కేంద్రకాన్ని ఆవరించి నిర్దిష్టమైన కేంద్రక త్వచాలు ఉండే జీవులు ఏవి? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. క్రింది వాటిలో మొనీరా రాజ్యపు జీవులు ఏవి? క్రింది వాటిలో మొనీరా రాజ్యపు జీవులు ఏవి? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ 1 మరియు 2. వర్గీకరణలో క్రింది నుండి పైకి వెళ్ళినప్పుడు జీవుల మధ్య పోలికలు ఏ విధంగా ఉంటాయి? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ తగ్గుతాయి. నెక్స్ట్ ప్రస్తుతం వాడుకలో ఉన్న వర్గీకరణ విధానము? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ బెంథామ్ హోకర్ వర్గీకరణ విధానం. క్రింది వాటిలో మైసీలియం దేహ నిర్మాణాన్ని కలిగి ఉండు శిలీంధ్రము? ఫ్రెండ్స్ ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. జీవరాశులను వర్గీకరించడానికి మొదట ఎవరు ప్రయత్నించారు? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అరిస్టాటిల్. శరీర నిర్మాణంలో ఉన్న పోలికలు వ్యత్యాసాలు ఆధారంగా జంతువులను వర్గీకరించిన శాస్త్రవేత్త? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ లిన్నేయస్. క్రీస్తకం మొదటి శతాబ్దంలో ఏ భారతీయ వైద్యుడు 200 వృక్షాలు జంతువులను వర్ణించాడు? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ చరకుడు. క్రింది వాటిలో సరైన వర్గీకరణ పద్ధతి?
క్రింది వాటిలో సరి అయిన వర్గీకరణ పద్ధతి. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. రాజ్యం, తరగతి, క్రమం, వర్గం, కుటుంబం, జాతి. ప్రజాతి, జాతి. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. రాజ్యం, వర్గం, తరగతి, క్రమం, కుటుంబం, ప్రజాతి, జాతి. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. జాతిని రెండు పేర్లతో పిలిచే ప్రస్తుత విధానమైన ద్వినామనామీకరణను ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ లిన్నెయస్. స్పష్టమైన కణజాలాలు లేని బహుకణ జీవులు. స్పష్టమైన కణజాలాలు లేని బహుకణ జీవులు ఏ ఉపరాజ్యంలో చేర్చారు? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ పారాజోవా. క్రింది వాటిలో విచ్ఛేదకారక ప్రోటిస్టులు ఏవి? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. సిద్ధబీజాల సహాయంతో ప్రత్యుత్పత్తి జరిపేవి. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ శిలీంధ్రాలు. నీలి ఆకుపచ్చ శైవలాలని వేటిని అంటారు? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ సైనోబాక్టీరియా. క్రింది ఏ జీవులు యూబాక్టీరియా సమూహానికి చెందుతాయి? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. స్ట్రెప్టోకోకస్, రైజోబియం, ఈకోలై. ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ కూడా యూబాక్టీరియా సమూహానికి చెందుతాయి. వలయ సౌష్టము ద్విస్తరిత శరీర నిర్మాణం కలిగిన నిజమైన బహుకణ జీవులు క్రింది వాటిలో ఏ శ్రేణికి చెందుతాయి? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ రేడియేటా. క్రింది వాటిలో రాజ్యం మొనీరాకు సంబంధించిన సరైన ప్రవచనం. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. కొన్ని జీవులు వృక్ష జంతు జాతులకు చెందిన విభిన్న లక్షణాలు కలిగి ఉండటం వల్ల జీవరాశుల వర్గీకరణను పునఃపరిశీలించి జీవులను క్రింది ఏ రాజ్యాలుగా విభజించారు? కొన్ని జీవులు వృక్ష జంతు జాతులకు చెందిన విభిన్న లక్షణాలు కలిగి ఉండడం వల్ల జీవరాశుల వర్గీకరణను పునఃపరిశీలించిన జీవులను క్రింది ఏ రాజ్యాలుగా విభజించారు? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. స్పష్టమైన కణనిర్మాణము, హరితరేణువులు కలిగి కంటికి కనిపించని ఏకకణ జీవుల రాజ్యం. స్పష్టమైన కణనిర్మాణము, హరితరేణువులు కలిగి కంటికి కనిపించని ఏకకణ జీవుల రాజ్యం. ఫస్ట్ ఆప్షన్ ప్రోటిస్టా రాజ్యం. సేకరించిన వృక్ష నమూనాను ఆరబెట్టి ఫ్రెష్ చేసి షీట్లపై భద్రపరిచే ప్రదేశాన్ని ఏమంటారు? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ హెర్బేరియం. వర్గీకరణ శాస్త్రం వల్ల కలుగు ఉపయోగాలేవి? ఒక జీవిని సులభంగా సరళంగా అధ్యయనం చేయవచ్చు. జీవి యొక్క పుట్టుకను, పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడం, విభిన్న జీవుల మధ్య గల సంబంధాలను, తేడాలను తెలుసుకోవచ్చు. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. క్రింది వాటిలో సరికాని జత. ఫ్రెండ్స్ ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్, బ్యూఫోన్ రచించిన గ్రంథం. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ నేచురల్ హిస్టరీ. క్రింది వాటిలో మైకోప్లాస్మాలు కలుగుజేయ వ్యాధులకు సంబంధించి ఏది సరి అయిన జత? ఫోర్త్ ఆప్షన్ ఇవన్నీ.
క్రింది వాటిలో ఏ జీవి అతి త్వరిత గతిలో వృద్ధి పొందడం వల్ల క్రింది వాటిలో ఏ జీవి అతి త్వరిత గతిలో వృద్ధి చెందడం వల్ల సముద్రం అంతా ఎరుపు రంగులో కనబడుతుంది? సెకండ్ ఆప్షన్ గోనియోలాక్స్. క్రింది వాటిని జతపరచుము. జీవులు యాంటమీబా హిస్టాలికా, ట్రిపనోజోమా, పారమీషియం, ప్లాస్మోడియం. 48 బిట్. ఫస్ట్ ఆప్షన్ A4, B2, C3, D1. క్రింది వాటిలో శిలీంద్ర రాజ్యంలోని తరగతులు ఏవి? క్రింది వాటిలో శిలీంద్ర రాజ్యంలోని తరగతులు ఏవి? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ 1 మరియు 2. క్రింది వాటిని జతపరిచి సరైన సమాధానం రాయండి. వర్గ వికాస వర్గీకరణ ప్రతిపాదించినవాడు, ద్వినామనామీకరణం ప్రతిపాదించినవాడు, అనువంశిక ప్రవేశపెట్టినవాడు, అనువంశిక సూత్రాలను అధ్యయనం చేసినవారు, పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు. వర్గ వికాసాను ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ A4, B2, A4, B1, C3, D2. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. వర్గీకరణ శాస్త్రంలోని ప్రధాన అంశం క్రింది వాటిలో ఏవి? వర్గీకరణ శాస్త్రంలోని ప్రధాన అంశం క్రింది వాటిలో ఏది? గుర్తించడము, నామీకరణము, వర్గీకరణ. ఫోర్త్ ఆప్షన్ 5 అన్ని. వృక్షాయుర్వేదం అనే గ్రంథకర్త అయిన పరాశరుని ఏ విధంగా కీర్తించబడ్డాడు? ఆన్సర్ భారత వృక్షశాస్త్ర పిత. థర్డ్ ఆప్షన్. అంతర్జాతీయ మొక్కల గుర్తింపు కేంద్రంగా ప్రసిద్ధి చెందింది? రాయల్ బొటానికల్ గార్డెన్, ఇంగ్లాండ్. ఫస్ట్ ఆప్షన్. ICBN క్రింది వాటిలో దేన్ని సూచిస్తుంది? ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామినిక్లేచర్. అంతర్జాతీయ వృక్ష నామీకరణ సూత్రాలు. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. క్రింది జాబితాలను జతపరచండి. క్రమాల సమూహము, శ్రేణుల సమూహము, జాతుల సమూహము, కుటుంబాల సమూహము. 55 బిట్. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ A4, B1, C2, D3. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.